నిన్నటితో క్యాంపెయిన్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా మంది మెసేజ్ చేసినారు. ఆ డౌట్స్ ని ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. డౌట్ నెంబర్ 1, బ్రో మాకు జాబ్ రాకపోతే అది మా ప్రాబ్లము, నీకెందుకు మా పైన అంత కన్సర్న్. డౌట్ నెంబర్ 2, ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తావా బ్రో, మా తుండే మాట్లాడుతున్నావా. డౌట్ నెంబర్ 3, ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడం అంత ఈజీనా. డౌట్ నెంబర్ 4, నువ్వు డైలీ చేసే కంటెంట్ చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, రెండో రోజు మర్చిపోతారు. సో అట్లా కాకుండా ఫ్రెషర్స్ కి ఏమైనా యూస్ఫుల్ అయ్యేది నీకేమైనా తెలిసింటే చెప్పు, లేకపోతే మా టైము నీ టైము ఎందుకు వేస్ట్ చేసుకుంటావు. డౌట్ నెంబర్ 5, బ్రో నువ్వు సక్సెస్ అవ్వాలంటే సింపుల్, జనాలకి ఏం కావాలో అది నువ్వు చేయాలంతే గానీ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇది ఎవరికి అవసరం లే. అందరికి ఏం కావాలా, నాకు జాబ్ వస్తే చాలు, సిస్టమ్ చేంజ్ చేస్తే మీకు చేయకపోతుంది. ఇట్లా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక్కోటి ఆన్సర్ చేసుకుంటూ పోదాం. లెట్స్ సీ వేర్ ఇట్ గోనా టేక్స్ us. కమింగ్ టు పాయింట్ నెంబర్ 1, కమింగ్ టు డౌట్ నెంబర్ 1, బ్రో మాకు జాబులు రాలేదంటే అది మా ప్రాబ్లము, నీకెందుకు అంత కన్సర్న్ మా మీద. ఈ డౌట్ లేదా ఏంది ఇట్లా అంటున్నారు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానా ఆలోచించి చూస్తే దానికి ఒక ప్రాపర్ రీజన్ సొల్యూషన్ ఏం దొరకలే. అప్పుడు అర్థమైంది ఏమంటే విజయవాడలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ ఈ ఐడియాని మనకి షేర్ చేస్తే ఫ్రెషర్స్ కి జాబ్స్ రావట్లేదు, హైరింగ్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేయడానికి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ క్యాంపెయిన్ లో ఏం చేస్తాం అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాడంతా విని ఇది వినేకైతే బానే ఉంది, స్టార్ట్ చేయి చూద్దాం ఇది ఏమవుతుంది అన్నాడు. సర్లే అని నేను స్టార్ట్ చేసిన. ఫస్ట్ క్యాంపెయిన్ ఇంట్రడక్షన్ వీడియో రెడీ అయింది. సో రెడీ అయిందని పబ్లిష్ చేసి వాడు ఆ వీడియో చూసి కాల్ చేసి గురు వీడియో క్వాలిటీ అయితే బానే ఉంది, నువ్వు క్యాంపెయిన్ లో ఏమేమి చేస్తానని చెప్పినావు అదంతా పర్ఫెక్ట్ కన్వే చేస్తున్నావు, ఈ వీడియోని మా కాలేజ్ లో స్టూడెంట్స్ ది ఫిల్మ్ క్లబ్ ఉంది, ఆ ఫిల్మ్ క్లబ్ లో షేర్ చేద్దాం, ఎందుకంటే అక్కడ ఉండేది కూడా అంత థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్, వాళ్ళు రిలేట్ అవుతారు, నీకు కూడా రీచ్ వస్తుంది అని అన్నాడు. సర్లే అని షేర్ చేయమన్నా. వాళ్ళు ఆ వీడియో అంతా చూసి వంత అన్నారంట, ఆ కూలీ రెఫరెన్స్ అయితే చాలా బాగుంది అని కొంతమంది అన్నారు. కొంతమంది మాకు జాబ్స్ రాకపోతే అది మా ప్రాబ్లము, ఆయనకి ఎందుకు అంత కన్సర్న్ అన్నారంట. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు అది అన్నారు, వేర్ దట్ ఎనర్జీ ఇస్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళు అనడానికి మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళంతా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారంట. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు కూడా ఎవరైనా వచ్చి ఫ్రెషర్ జాబ్స్ రావట్లేదు, హైరింగ్ సిస్టమ్ చెడిపోయింది, దాన్ని ఫిక్స్ చేయడానికి సపోర్ట్ చేయండి అంటే నేను కూడా సేమ్ అదే ఆన్సర్ ఇచ్చేవాడిని, మాకు జాబులు రాలేదంటే అది మా ప్రాబ్లము, మీకు ఎందుకు అంత కన్సర్న్. ఎందుకంటే అప్పుడు మాకుండే అవేర్నెస్, మెచ్యూరిటీ లెవెల్స్ రియాలిటీకి మాకు చాలా లాంగ్ ఉంటాయి డిస్టెన్స్. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఎట్లుంటది మాకు తెలియదు. ఇప్పుడు మేమంతా ఊహల్లో బతుకుతున్నాం. ఎగ్జాక్ట్ గా చెప్పాలి, మా ఊహలు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంటాయంటే మహర్షి సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ లో అంతా ఉంటాడు, ఎగ్జాక్ట్ సేమ్ అట్లే ఉంటాం. మేము డిమాండ్ చేస్తాం ప్యాకేజ్ మినిమం 6 ఉంటే తప్ప వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ నిదానంగా కాన్ఫిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. వన్స్ ఎప్పుడైతే 6-7 మంత్స్ రీచ్ అవుతారో లైఫ్ లో మోస్ట్ ప్రయారిటీ జస్ట్ ఒక్క జాబ్ వస్తే సెట్, ప్రపంచంలో ఏంది వద్దు. ఎవరైనా వచ్చి హెచ్ఆర్ అడిగితే మేము నేను ఎందుకు అది చేసుకోవాలంటే సార్ నేను పుట్టిండగా మీ కంపెనీలో పనిచేసేది సార్, లిటరల్లీ ఆ సిచ్యువేషన్ కి వచ్చింటాం. ఈ సెంటెన్స్ చెప్పినారంటే జాబ్ ఇస్తారంటే కంపల్సరీ చెప్పే రెడీ ఉంటాం. అంటే అలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్తున్నాను. మీకు రియల్ ట్రూత్ తెలియాలంటే మీ రిలేటివ్స్ లేకపోతే సీనియర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళు అడగని చెప్తారు ఎంత టఫ్ ఉంటది, ఆ ప్రాసెస్ ఎట్లుంటదో జస్ట్ ఒకసారి అడగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ ఏమని. ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ఎందుకు ఫిక్స్ చేయాలో ఇప్పటికీ లేట్ అయినది ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసినా మనం ఫిక్స్ చేయొచ్చు. లెట్స్ ఫిక్స్ ఇట్ టుగెదర్. వి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనమంతా చాలా స్వార్థపరులు, ఎవరికి చెప్పినా ఎవరు ఒప్పుకోరు. మనం ప్రతి ప్రాబ్లం ని చాలా సిల్లీగా కేర్లెస్ గా చూస్తాం. అది పక్కోడి ప్రాబ్లం అయినంత వరకు. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మంద అవుతుందో అప్పుడు దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లం మన వరకు రాకుండా ముందే మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ కాల్డ్ #వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్. నా ఒక్కడి కోసం కాదు, నాలాగా వేలల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం కాకపోయినా మన జూనియర్స్ కోసం, వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కోసమైనా కమింగ్ టు
డౌట్ నెంబర్ 3, ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడం అంత ఈజీనా? లెట్స్ బి క్లియర్, నేను నీతో అగ్రీ అవుతా. ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అది ఈజీ అంటే ఇప్పటిలోపు ఎవరెవరు దాన్ని ఫిక్స్ చేసేవాళ్ళు. ఇక్కడ ట్రూత్ ఏమంటే ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడం ఈజీ కాదంటున్నా, అసాధ్యం అనట్లే. మనం హిస్టరీలో జరిగిన బిగ్ చేంజెస్ చూసుకుంటే ప్రతిదీ ఇంపాసిబుల్ అనిపిస్తున్నాయి ఫస్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ గెటింగ్ రైట్ టు ఓట్, ఇండిపెండెన్స్ స్ట్రగుల్స్, బ్యానింగ్ చైల్డ్ లేబర్, ఇవన్నీ స్టార్టింగ్ లో ఇంపాసిబుల్ అనిపిస్తున్నాయి, కానీ వాటిని చేంజ్ చేసినారు. మనం ఇప్పుడు మన డిమాండ్స్ అన్ని ఎందుకు ప్రాక్టికల్ వస్తారు చూద్దాం. మనం ఇక్కడ 100 పనులు చేయమని చెప్పట్లేదు. అడుగుతున్నది ఏమి? ఏ వెరిఫైడ్ ఫ్రెషర్ ఓన్లీ జాబ్ ప్లాట్ఫామ్. ఇది రాకెట్ ని తయారు చేసేంత కష్టమైతే కాదు. ఇట్స్ జస్ట్ ఏ డేటాబేస్ విత్ చెక్స్, అండ్ టుడే విత్ ఏఐ ఇట్స్ ఈజియర్ దెన్ ఎవర్. లెట్స్ సీ ఈ అసాధ్యాన్ని సాధ్యం ఎలా చేస్తాం. స్టెప్ నెంబర్ 1, అవేర్నెస్ ని క్రియేట్ చేస్తాం, వాయిస్ ని స్ప్రెడ్ చేస్తాం, పీపుల్ కి ఈ ప్రాబ్లం ఏంటో తెలిసేటట్టు చేస్తాం. స్టెప్ నెంబర్ 2, మనం ఇక్కడ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం, అంటే పవర్ ని కలెక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క పర్సన్ జాయిన్ అయినట్టులా వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ వాయిస్ పవర్ యాడ్ అవుతూ వస్తుంటాయి. ఎంత ఎక్కువ మంది జాయిన్ అయినారో అంత వాయిస్ అంత పవర్ మన దగ్గర ఉంటుంది డిమాండ్ చేయడానికి. స్టెప్ నెంబర్ 3, మనం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ సింపతి, వీఆర్ డిమాండింగ్ ఎ ఫిక్స్. ప్రెసెంట్ మనం 25 మెంబర్స్ కావచ్చు, బట్ దట్స్ హౌ ఎవరీ బిగ్ చేంజ్ స్టార్ట్స్. వన్స్ అవేర్నెస్ స్ప్రెడ్స్, మొమెంటం విల్ గ్రో. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఎర్లీ స్టేజ్ లో సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ కి, క్లాస్మేట్స్ కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి తెలిస్తే మన వాయిస్ అంత స్ట్రాంగ్ అవుతుంది. ఫైనల్ నోట్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈస్ టఫ్, నథింగ్ ఈస్ ఈజీ. ఇట్స్ నాట్ మెంట్ టు బి ఇంపాసిబుల్. We will try together, we will win together. We will put end card to the fake job post, scam opportunity. Find out number 4, నువ్వు డైలీ చేసే కంటెంట్ చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, రెండో రోజు మర్చిపోతారు. సో అట్లా కాకుండా ఫ్రెషర్స్ కి ఏమైనా యూస్ఫుల్ అయ్యేది నీకేమైనా తెలిసింటే చెప్పు, లేకపోతే నీ టైము మా టైము ఎందుకు వేస్ట్ చేస్తావు. నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ ఒకటే చెప్పట్లే, చేంజ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ ఇస్తున్నాను. నేను చాలా మంది చూసా ఈ ఫ్రెషర్ ప్రాబ్లం గురించి ఎంత మాట్లాడేవాళ్ళని. వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది, లైక్స్, షేర్స్, కమెంట్స్, సింపతి ఇవన్నీ వచ్చినాయి. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యాగ్ ఆఫ్ షిట్. నథింగ్ చేంజెస్ లైక్ దట్. దట్స్ ద రీజన్ I created Voice of Freshers campaign. Here we are not asking for sympathy, we demand change, the real change. Today we are already a community of 25 people who are part of this change. With this campaign we will put checkmate to the fake job, fake promises, most of the fresher problems. I always believe every change starts small, but one day it grows so big you can't imagine. Find out number 5, bro, నువ్వు సక్సెస్ అవ్వాలంటే సింపుల్. జనాలకి ఏం కావాలో అది నువ్వు చేయాలంతే గానీ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇది ఎవరికి అవసరం లే. అందరికి ఏం కావాలా? నాకు జాబ్ వస్తే చాలు. సో సిస్టమ్ చేంజ్ చేస్తే మీ చేయకపోతేంది. బ్రో, నువ్వు చెప్పింది 100% రైట్. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలంతే కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడు వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వీడియో చేశాను అనుకో, ఏ ట్రిప్ టు గెట్ ఏ జాబ్ టుమారో అని, అది ఫేక్ అయినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకంతా కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్స్, నాట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుంటది అంటే ఈ రోజు కోటి తెచ్చినామంటే రేపు గుడ్డు పెట్టాలంటే, సో అది ఎప్పటికీ కానిపోయింది. దీన్ని ప్రూవ్ చేయడానికి సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ లో కాన్సెప్ట్ ఉంటది మన మైండ్ బిహేవియర్ గురించి. అక్కడ ఏం చెప్తారంటే మన మైండ్ ఆలోచించే తీరు ఎట్లుంటదంటే 100 లాటరీలు ఎత్తిన తర్వాత ఆ 100 పోయిన తర్వాత 101 వస్తుందనే నమ్మకం ఉంది. జస్ట్ కామన్ సెన్స్ తో చూస్తే ఆ 1 వచ్చేటప్పుడు 100 పోయేది ఎందుకు? సో అది ఎప్పుడు అలా వర్కౌట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్కామ్స్ లో విక్టిమ్స్ అవడానికి మెయిన్ రీజన్ ఈ ఆలోచించే తీరే. ప్రెసెంట్ ఏ పెద్ద కంపెనీ చూసుకున్నా, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, రీసెంట్ గా వచ్చిన ChatGPT, అవేవి ఓవర్ నైట్ లో రాలే, చాలా సంవత్సరాలు పట్టినాయి అవి ప్రెసెంట్ ఉన్న స్టేట్ లో రావడానికి. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కన్నా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడు వర్కౌట్ అయ్యేది. బట్ మనం ఇది నమ్మం, మనకు అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్సే కావాలి. మన జాబ్స్ కూడా సేమ్ ఇదే అప్లై అవుతుంది. ఏ టిప్, ఏ ట్రిక్స్ వర్కౌట్ కాలే. అవి వర్కౌట్ అయ్యేటంటే మనం వేల జాబ్స్ అప్లై చేసే పని ఉండదు. మరి నేనెందుకు ఆ వీడియోస్ చేయట్లేదు? దానికి ప్రైమరీ రీజన్, వేల ఛానల్స్ ఉన్నాయి ఆ వీడియోలన్నీ చేయడానికి. కొన్ని జెన్యూన్ అవచ్చు, కొన్ని ఫేక్ అవచ్చు. కానీ ఇక్కడ అవేమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయా? లేదు. ప్రాబ్లం అనేది మనలో లేదు, సిస్టమ్ లో ఉంది. ఆ సిస్టమ్ ని ఫిక్స్ చేసినామంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మరి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి మనం డిమాండ్ చేస్తున్నాం, మా ఫ్రెషర్స్ కి సపరేట్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలా. ఒక్కసారి ఆ జాబ్ ప్లాట్ఫామ్ వచ్చిందనుకో నీకు 100 టిప్స్, ట్రిక్స్ అవసరం ఉండవు. అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది ఎన్ని రియల్ జాబ్స్ ఉన్నాయి, వాటికి ఏ స్కిల్స్ కావాలా, నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకోవాలా. సో ప్రాబ్లమ్ సాల్వ్. లేదు మాకు ఇన్స్టెంట్ రిజల్ట్సే కావాలా, ఆ టిప్స్, ట్రిక్సే కావాలా అనుకుంటే వేల ఛానల్స్ ఉన్నాయి. ఎవరికైతే రియల్ చేంజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వండి. వీఆర్ నాట్ హియర్ టు సెల్ హోప్, వీఆర్ హియర్ టు డిమాండ్ ఏ సిస్టమ్ దట్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ఫ్రెషర్స్. చాలా మంది వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని గెయిన్ చేసే ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. లెట్స్ సపోర్ట్ దిస్ క్యాంపెయిన్, మేక్ దిస్ చేంజ్ హ్యాపెన్. డౌట్ నెంబర్ 6, బ్రో అసలు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ అనేది చెడిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో నువ్వు ఎవరు ఈ ఫ్రెషర్
ఫ్రెషర్ రైటింగ్ సిస్టమ్ చెడిపోయిందని చెప్పి. సరే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. మీరు ఈ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని జాబ్స్ అప్లై చేసినారు, ఆ జాబ్స్ లో ఎన్ని రిప్లేస్ వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం. నేను ఈ పాస్ట్ 5 months నుంచి జాబ్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. అప్రాక్సిమేట్ గా 3000 నుంచి 4000 అప్లికేషన్ చేసింది. అందులో జెన్యున్ గా రిప్లేస్ వచ్చిండేవి ఒక 3 నుంచి 4 వచ్చాయి. చూడ అర్థమయ్యేది ఏమి, ఆ జస్ట్ జెన్యున్ 3 నుంచి 4 జాబ్ రిప్లేస్ రావడానికి నేను 3000 నుంచి 4000 అప్లికేషన్స్ వేయాలి. ఈ 3000 నుంచి 4000 అప్లికేషన్స్ వేయడానికి ఎంత టైము, ఎంత ఎనర్జీ, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంటది నేను ఎందుకు ఈ ఫ్రెషర్ రైటింగ్ సిస్టమ్ చెడిపోయిందని చెప్తున్నాను. ఇప్పుడు మనము రీజన్స్ చూసుకుందాం. ఎందుకు మేము 3000 నుంచి 4000 అప్లికేషన్స్ ఇస్తే జస్ట్ 3 నుంచి 4 రిప్లేస్ వస్తుంది. దానికి ప్రైమరీ రీజన్ ఫేక్ జాబ్ పోస్ట్, మాక్సిమం ఫేక్ ఉన్నాయి. సెకండ్, స్కామ్ ఆపర్చునిటీస్. డబ్బులు కావాలని మేము జాబ్ చేద్దాం అనుకుంటుంటే ఆ జాబ్ ఇచ్చాకే డబ్బులు అడుగుతున్నారు. సో ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. అవి క్యాంపెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మాట్లాడుకో. ఇదంతా అర్థమైన తర్వాత నాకు డౌట్ వచ్చి, ప్రెసెంట్ నాకు కావాల్సింది ఒక్క జాబ్. ఆ ఒక్క జాబ్ రావడానికి ఎన్ని జాబ్స్ అప్లై చేయాలా అని ఆలోచిస్తుంటే అర్థమైంది ఏమంటే, ప్రపంచంలో నేనే స్పెషల్ కాదు, అందరిలో నేను ఒక్కడిని. అందరూ అదే పని చేస్తుండేది. సో నేను ఇంకా అదే పని చేద్దాం, డైలీ జాబ్స్ అప్లై చేద్దాం, వచ్చిన రోజు వస్తుందని ఫిక్స్ అయ్యి ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ చేసి డైలీ జాబ్స్ అప్లై చేస్తున్నా. అట్లా ఒక వారం అంతా జాబ్స్ అప్లై చేసి ఒక రోజు అనిపించింది ఏమంటే, ఈ ప్రాబ్లమ్ నాకు ఒక్కడే కాదు, వేలల్లో ఉన్నారు, ఇంకా వేలల్లో వస్తారు. సో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలా? అందుకని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే దీన్ని స్టాప్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఆలోచన చూస్తే స్టార్టింగ్ లో నాకైతే ఏ సొల్యూషన్ కనిపించలేదు. అప్పుడు అర్థమైంది ఏమంటే, మనకి మేజర్ గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 1, ఫ్రెషర్ జాబ్స్, ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఒకే ప్లాట్ఫామ్ లో ఉండడం. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం ఫ్రెషర్ జాబ్స్ సెర్చ్ చేయడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 2, నంబర్ ఆఫ్ జాబ్ ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్ లో అప్లై చేయాలో తెలియదు. ప్రాబ్లం నెంబర్ 3, ఫేక్ జాబ్ పోస్ట్. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఒకే ఒక సొల్యూషన్, ఫ్రెషర్స్ కి సపరేట్ జాబ్ ప్లాట్ఫామ్, అది వెరిఫైడ్, అక్కడ జెన్యున్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. ఇది వినేకైతే ఎక్సలెంట్ ఉంది, కానీ ఈ ఫ్రెషర్ హైరింగ్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, దాన్ని చేంజ్ చేసేది అంత ఈజీ కాదు. అట్లనే సో ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదని సైలెంట్ అయింది. ఒక వారం తర్వాత జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడు మహాత్మా గాంధీ ఒక కోట్ చూస్తాను, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ప్రపంచంలో ఏ చేంజ్ అయితే కోరుకుంటున్నావో ఆ చేంజ్ నీ నుంచే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు స్టార్ట్ చేసిందే ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్. ఇక్కడ సింపుల్, మనము కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం, గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తాం, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు వెరిఫైడ్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలి. డౌట్ నెంబర్ 7, అసలు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ అంటే ఏమి, ఎందుకు స్టార్ట్ చేస్తాం? మనము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఫ్రెషర్స్ వస్తారు, సేమ్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొంతమంది జాబ్స్ వస్తాయి, చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇదే ఫ్యూచర్ జనరేషన్ లో కూడా రిపీట్ అవుతుంది. అలా రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయాలి. సో అందుకనే ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. మీ అందరికి డౌట్ ఉండొచ్చు, ఇవన్నీ అయ్యే పనులేనా, సిస్టమ్ ని చేంజ్ చేయొచ్చా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఇంకోటి ఏమంటే, రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ స్వాతంత్రం తెద్దామని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరిని అడిగినా ఇవన్నీ కాని పనులన్నీ చెప్పేవాళ్ళు, బట్ తెచ్చారు ఆయన. నేనేం చెప్పేదంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు, జస్ట్ మన చేతిలో ఉండేది ఏమి, ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనం ఎంత ఎఫెక్టివ్ అయితే అంత ఎఫెక్టివ్ చేసామంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. నేను ఒక్కడనే ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ని చేంజ్ చేయలేను. ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి మీ సపోర్ట్ కావాలి. మనం కలిసి ఈ సిస్టమ్ ని చేంజ్ చేయొచ్చు. మనం అంతా ఎలా ఆలోచిస్తామంటే, ఇదైతే మన ప్రాబ్లం కాదు, మనకి ఎందుకు ఈ తలకైనట్లు అనుకుంటాం. బట్ ఈ రోజు మీ ప్రాబ్లం కాకపోవచ్చు, రేపైనా మీ ప్రాబ్లం అవుతుంది. ఫ్రెషర్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, స్టూడెంట్స్ అయితే మీరు ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ ఇస్తారు, వెల్ సెటిల్డ్ పర్సన్స్ అయితే మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్, మీ రిలేటివ్స్, ఈవెన్ మీ చిల్డ్రన్స్ అయినా ఈ ప్రాసెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి. ఆ ప్రాబ్లం మన వరకు రాకుండా ముందే దాన్ని ఫిక్స్ చేద్దాం. ప్లీజ్ కన్సిడర్ అండ్ సపోర్ట్ us. లెట్స్ మేక్ దిస్ చేంజ్ హ్యాపెన్. ఫైనల్ గా ఈ క్యాంపెయిన్ కోసం ఏం చేయాలో మాక్సిమం చేసేసా. ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో ఎంత ప్రాసెస్ ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. ఈ క్యాంపెయిన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇంకా మీ చేతుల్లో ఉంది. ప్రెసెంట్ జాబ్ మార్కెట్ ఎట్లుందో మీకు చిన్న అనాలిసిస్ చెప్తా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను పాస్ట్ 5 months నుంచి వేలల్లో జాబ్స్ అప్లై చేసి ఒక 2-3 రీప్లేస్. సో మాక్సిమం పీపుల్ చెప్తారు కదా, నీతో స్కిల్స్ ఉన్నాయంటే జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే, స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది లేదనట్లే, బట్ జాబ్ రావాలంటే నీ స్కిల్స్ ని ప్రెజెంట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆపర్చునిటీ లేకున్నప్పుడు నీతో ఎన్ని స్కిల్స్ ఉంటే ఏం ప్రయోజనం? ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటది, వర్క్ హార్డ్, ట్రై హార్డ్, యూ విల్ గెట్ ఏ జాబ్ వన్ డే. బట్ హియర్ ద ట్రూత్, ఎఫర్ట్ డజంట్ గ్యారంటీ ద ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 1 month అవుతుంది. నేను దీన్ని స్టార్ట్ చేసింది 0తో స్టార్ట్ చేసి, నాతో ఉన్నదంతా ఏంది, నా ఇంటెంట్, నా వాయిస్, నా ఫేస్. ఈ రోజుతో చూసుకుంటే 20K+ వ్యూస్, 30+ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఫ్రెషర్స్ కి స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, వర్క్ చేసే ఎబిలిటీ ఉంది, కానీ ఆపర్చునిటీ లేదు. ఆపర్చునిటీ లేకుండా చాలా మంది వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని గెయిన్ చేసే ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఫైనల్ గా చెప్పేది ఏమంటే, ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోలో నోషన్ పేజ్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసు. నాకు తెలుసు మీకు చదివే మూడు, ఉత్సాహం, ఓపిక
అమెరికా లేదని, అందుకోసమే ఈ క్యాంపెయిన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో ఫార్మాట్ లో ఉంది. అది ఇన్స్టాగ్రామ్ మెయిన్ గ్రిడ్ లో పిన్ చేసా, లేదంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.